వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అహింస, న్యాయం, ధర్మం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చిలుకలూరిపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ స్వరాజ్యం కోసం వారు చేసినటువంటి కృషి ఎనలేనిదని కొనియాడారు. భారత జాతి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ హృదయాలలో మహాత్మా గాంధీ నిలిచిపోతారన్నారు. గాంధీ పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాము. అహింస, న్యాయం, ధర్మం కోసం పోరాటం చేసి గ్రామ స్వరాజ్యం తీసుకురావడం కోసం వారు చేసినటువంటి కృషి భారత జాతి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం. తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు డిపిఎం తాతారావు మాట్లాడుతూ రసాయనాలను తగ్గించి ఆరోగ్యకరమైన అధిక దిగుబడికి అనువైన పంటను పెంచాలి అన్నారు. గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రైతులకు సేంద్రియ వ్యవసాయానికి కావలసిన కషాయాలు తయారీ, వాటి వినియోగ విధానంపై డెమో చూపించగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రైతు అవగాహన సదస్సుకు డిఏఓకే రాబర్ట్ పాల్, డిఆర్సీఏ డిఏ జయరామలక్ష్మి, కోరుకొండ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శశిబిందు, బీటీఎం రాజశేఖర్, గోకవరం వ్యవసాయ శాఖ అధికారిని రాజేశ్వరి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయము, తూర్పుగోదావరి జిల్లా. ముఖ్యంగా ఈరోజు గోకవరం మండలంలో కృష్ణుడిపాలెంలో రైతులతోటి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మరియు ప్రకృతి వ్యవసాయం చేస్తామనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కూర్చోబెట్టి ఆత్మ మరియు డిఆర్సి కన్వర్జెన్స్ తోటి కలిపి రైతులకు ఒక అవగాహన, రైతులు ఏ విధంగా ఎరువులను తగ్గించవచ్చు విధానాలు, బయోచార్ అనేటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్, సేంద్రియ కార్బన్ పెంచేటువంటి సేంద్రియ ఫెర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎన్ని విషయాలు కూడా అటు టెక్నాలజీ, పవర్ వేడర్, డ్రోన్, ఇటు పురుగు మందులను ఏ విధంగా అవాయిడ్ చేయాలనే విషయాల మీద పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరసనల మధ్య ప్రారంభమైంది. ఎంపీ భరత్కు చెందిన గీతం విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులైజ్ చేసే అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియంను చుట్టుముట్టిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. విజయనగరం జిల్లాలో తిరుపతి లడ్డు ఏమీ కలపలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని విజయనగరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి కల్తీ లడ్డు విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. దుష్ప్రచారం వల్ల కూటమి ప్రభుత్వం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోలగట్ల హెచ్చరించారు. మనోభావాలు చాలా బాధపడ్డాయి. సిబ్బంది అయితే ఈ కొవ్వు కలిసిన ఈ నెయ్యినైనా మేము మా చేతులతో వంటలు చేసాం, మా చేతులతో ప్రసాదాలు తయారు చేసాం, మా చేతులతో భక్తులకు ఇచ్చామని సిబ్బంది తీవ్రమైన మనోవ్యాధికి గురైన పరిస్థితి. అలానే మరి దేశవ్యాప్తంగా ఆ లడ్డూని పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలు దెబ్బతిని మానసికంగా చాలా రోజులు కృషించిపోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. దురుద్దేశంతో, దూర ఆలోచనతో ఈ విధమైన ఆరోపణలు చేశారు. నిరంతరం కొలుస్తుంటామో ఆ వెంకటేశ్వర స్వామి వాస్తవాలు బయటపెట్టినట్టు అయిందని ఈరోజు మేము చెప్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారని.
ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు మీ కూటమి అని కూడా ఈరోజు మేము తెలియజేస్తూ చీరాల పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా తెల్ల మరియు నల్లగాంధీ విగ్రహాలకు మద్దులూరి మహేంద్రనాథ్, మద్దులూరి అమర్నాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మద్దులూరి మహేంద్రనాథ్ గాంధీజీ అహింసా మార్గంలో భారత స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మించాల సాంబశివరావు, టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్, తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ పాల్గొన్నారు. महात्मा गांधी जय। जातिपिता महात्मा गांधी जय। जातिपिता महात्मा गांधी जय। महात्मा गांधी के जोहार महात्मा। ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారిది 78వ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ క్యాడర్ అందరికీ, అలాగే ఎంతో చక్కగా మన జాతిపితని ఈ రోజు మనందరం ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ 78వ వర్ధంతికి అందరం కూడా నివాళులు అర్పించడానికి ఈ చీరాల నగరంలో నల్లగాంధీ బొమ్మ దగ్గరికి మరియు తెల్లగాంధీ బొమ్మ దగ్గరికి వచ్చాము. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మేమందరం కూడా తలుచుకుంటున్నాం. జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో టీడీపీ నేత వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డూలు తయారీకి సంబంధించిన అంశాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు నిజాన్ని నిర్ధారించిందని, నెయ్యిలో కల్తీ వేసి ప్రసాదాలు తయారు చేసినట్లు, ఆ అవినీతి కోసం లక్షల కిలోల నెయ్యి దుర్వినియోగం అయ్యిందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజమని తెలుసుకుని స్వామివారికి క్షమాపణ కోరాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఎరగతప్పు బాబ్జీ, కర్రి తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఎంక్వైరీ కమిషన్ ఏదైతే సుప్రీంకోర్టు వారు ఈ తిరుపతి లడ్డు విషయంలో వేశారో వారు మొత్తం రిపోర్ట్ దాఖలు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా అపచారం చేశారన్న విషయం కళ్ళకి కట్టినట్టుగా యావత్ భారతదేశానికి తెలియవచ్చింది. వెళ్ళినప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టే మేమే వేస్తామని చెప్పి వాళ్ళే సిబిఐ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి మరి ఆయన కోట్లాది రూపాయలని లంచంగా తీసుకుని మళ్ళీ బ్యాంకు నుంచే ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి కూడా సిట్ చాలా క్లియర్గా చెప్తూ ఎటువంటి మరి అర్హత లేనప్పటికీ ఆ అర్హతలన్నీ కూడా తప్పించేసి మరి ఏ రకంగా మాకు నామినేషన్ల తుది గడువుకు ముందుగా 37 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ దగ్గర ఆయన మాట్లాడుతూ ఇతరులు మోసం చేయడానికి వచ్చే ప్రయత్నాలను నమ్మకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా మా పార్టీ తరఫున ఏమన్నా ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా మనకి వాళ్ళ పనులు కావు. దయచేసి ఆలోచన చేయండి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ అన్ని కూడా వాళ్ళు చాలా మటుకు చేసుకున్నాం, చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి. ఈరోజు ఓట్లు అంటే డబ్బాలో ఓట్లు వేసేంత వరకు ఇదే ప్రేమను చూపించి మా అభ్యర్థులను గెలిపేయడానికి కారణం కావాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలి ప్రజల ఆస్తులను కబ్జా చేస్తూ 5,000 కోట్ల విలువైన భూమిని యూనివర్సిటీ కట్టడాన్ని ప్రజలు సహించరని తెలిపారు. ప్రజలు పక్షాన పోరాడుతానని, ప్రభుత్వం ఈ ప్రక్రియను నిలపాలని బోర్స సత్యనారాయణ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో వైసీపీ శ్రేణులు హోరెత్తించారు. ఈ భూదోపిడి ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, ఈ భూదోపిడికి అడ్డుకోవడానికి ప్రారంభం.
దీనిలో కార్యక్రమం రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధించిన తర్వాత మనందరం కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని కార్యక్రమం రూపొందిస్తాం. దీనిలో కార్యక్రమం రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో. చిత్తూరు జిల్లా మిట్టపల్లి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2024 ఆగస్టులో శంకుస్థాపన జరిగింది. 11 దేవతా గణములతో సంపూర్ణ రాతిలో నిర్మితమైన ఈ ఆలయం ప్రత్యేకత బాలాజీ విగ్రహం శిల్పకళలో ఉంది. 4 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన నిర్మాణం నిధుల కొరత కారణంగా నెమ్మదిగా సాగుతున్నది. గ్రామస్తులు, భక్తులు, దాతలు ముందుకు రావడం ద్వారా ఆలయం పూర్తి చేయాలని భక్తి సంస్కృతి కేంద్రంగా మిట్టపల్లిని తీర్చిదిద్దాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేము చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మిట్టపల్లి గ్రామస్తులం. మేము గత 500 సంవత్సరాలుగా ఆ ఊర్లో ఎలాంటి టెంపుల్ లేదు, ఎలాంటి గుడి లేదు. దానికి గాను గ్రామస్తులు మరియు పరిసర గ్రామస్తులు మరియు మా రిలేషన్స్ అందరూ సహకారంతో ఇప్పుడు వరకు ఒక 4 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యే గుడిని స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి టీటీడీ వాళ్ళు కొంచెం మీ నుంచి మీడియా నుంచి సపోర్ట్ చేయండి, ప్రభుత్వాన్ని నుంచి కొంచెం సపోర్ట్ చేయండి. మేము మా గ్రామంలో చాలా కాలంగా దేవాలయం లేక చాలా అన్ఈజీగా ఫీల్ అవుతా ఉన్నాం. 1 సంవత్సరం క్రితము కరోనా అప్పుడు ఆ ఎయిమ్ అనేది స్టార్ట్ అయింది. దాంతో గుడి కట్టాలనే ఉద్దేశంతో సంవత్సరం క్రితము స్టార్ట్ చేసినాం. ఆ గుడి తొందరగా పూర్తి అవ్వడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ఎస్ఐ అర్జున్ రాజ్ డ్రగ్స్ నిర్మూలన దిశగా దండయాత్ర నిర్వహించారు. స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను తెలియజెప్పేందుకు అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. జనవరి 27 నుండి మార్చి 31 వరకు 105 కిలోమీటర్ల సైకిల్ యాత్రతో ప్రతి గ్రామంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యాన్ని నిరంతర చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి?
ఫిదా అయిపోయాం సంతోషం మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్ టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్ టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్ టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ టు న్యూస్. బాపట్ల జిల్లా 6వ అదనపు జడ్జి శ్యాంబాబు ఆధ్వర్యంలో 31 జనవరి 2026న మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం న్యాయ అవగాహన సదస్సు జరుగుతోంది. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ సాంబశివరావు మాట్లాడుతూ సైనికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదస్సులో జడ్జి, న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ ఉపా అధ్యక్షులు చలిగుండ వెంకట కృష్ణారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను.
రేపు బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురం మాజీ సైనికుల కార్యాలయంలో మొట్టమొదటిసారి మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు జిల్లా జడ్జి గారి చేత బాపట్ల 6వ అదనపు జిల్లా జడ్జి గారైనటువంటి కె శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో న్యాయ సలహాలు న్యాయ అవగాహన సదస్సుని మొదటిసారి మాజీ సైనికుల కోసం ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరికి ఎలాంటి సమస్యలున్నా కోర్టు పరిధిలో న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాలపైన అవగాహన కల్పించడం కోసం, మనకున్నటువంటి సమస్యల్ని మరి సలహాలు ఇవ్వటం కోసం, మరి తగుని విధంగా చర్యలు తీసుకోవటం కోసం జిల్లా జడ్జి గారే మరి మాజీ సైనికుల కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం మన కార్యాలయానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి జడ్జి గారితో పాటు మరి అనేక మంది లాయర్లు కూడా, అడ్వకేట్లు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మాజీ సైనికులను నేను కోరుతా ఉన్నాను. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కోసం బాపట్ల జిల్లాలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ శ్రీనివాస సేవా సమితి త్యాగరాయ నగర్ ఆధ్వర్యంలో సుప్రభాత సేవా హోమం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 31వ తారీఖు సాయంత్రం 7 గంటలకు శాంతి హోమం, ఫిబ్రవరి 1వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి గరుడోత్సవం జరుగుతుందని శ్రీ శ్రీనివాస సేవా సమితి కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీదేవి మాత భూదేవి మాసం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం త్యాగరాజ నగరం వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు పుష్పాలంకరణ సేవ జరిగింది, 7 గంటలకు అభిషేకం జరిగింది, 9 గంటలకు జపం హోమం జరిగింది, 10 గంటలకు శాంతి కళ్యాణం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ 18వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జమాల్పూర్ సంతోషిబాయి చందూలాల్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానికులు, పార్టీ శ్రేణులు భారీ ర్యాలీలో ఆమెకు స్వాగతం పలికారు. అభ్యర్థి 18వ వార్డు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని, ప్రజాసేవలో సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వంకవారిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు సుమారు 1.5 కోట్ల ఖర్చు అయ్యే బీటీ రోడ్డు పనులకు శాసనసభ్యుడు చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు, కూటమి నాయకులు తమ్మన్న సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వస్తాయమ్మా. మీకు ఎవరైనా పెట్టుకున్నారా? ఇళ్ళకి పెట్టుకున్నారా? అదే అంతకుముందు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు వస్తాయి. మళ్ళీ ఓపెన్ చేస్తారు. సైట్ ఆపేశారు, ఇప్పుడు లేదు. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు. గత 30-40 ఏళ్ల బట్టి లేనటువంటి అనేక రోడ్లని రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ రోడ్లు పోసుకుంటూ వస్తున్నాం. ఈరోజు జీలిగిమిల్లి మండలం వంకవారిగూడెం నుంచి జీలిగిమిల్లి వరకు 1,50,00,000 రూపాయలతో నూతన రోడ్డుని
శాంక్షన్ చేయడం జరిగింది. మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు మేము తీసుకురావడానికి, అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భీష్మ ఏకాదశి సందర్భంగా జగ్గంపేట రావులమ్మ తల్లి చిన్న వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట హైస్కూల్ గ్రౌండ్లో భారీ అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యుల సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించి జగ్గంపేట మరియు పరిసర గ్రామాల ప్రజలకు స్వామివారి ప్రసాదం అందించారు. సభ్యులు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరారు. జగ్గంపేట సెంటర్లో వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వచ్చి నిర్మించబడ్డది కాబట్టి శ్రీ రావులమ్మ తల్లి వర్తక సంఘం అందరూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భీష్మ ఏకాదశి జరుగుతుంది. కావున ఈ భీష్మ ఏకాదశికి రావులమ్మ తల్లి తోపుడుపల్లి వర్తక సంఘం వారు మళ్ళీ జగ్గంపేట పుర ప్రజలందరూ సహకారంతో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున అన్నసంతర్పణ జరుపుతున్నాం కాబట్టి ఈ అన్నసంతర్పణ ప్రజలందరూ సహకరించి మాకు చిన్న వర్తక సంఘం కాబట్టి మా సంఘానికి అందరూ ప్రోత్సహించి ముందుంది నడిపిస్తున్నారు కాబట్టి గత 40 సంవత్సరాలుగా మీ ఇదే సంతర్పణ జరిపించి నడిపిస్తున్నాం కాబట్టి ఇంకా ప్రజలు మాకు సహకరించాలని, ఇంకా మేము ప్రతి సంవత్సరం చేయాలని, మా సంఘాన్ని ప్రోత్సహించాలని. నెల్లూరు జిల్లా దగదర్తి మండల తహసీల్దార్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆయనతో పాటు బంధువులు, మిత్రుల ఇల్లు సహా మొత్తం 8 చోట్ల తనిఖీలు చేపట్టగా నగదు, బంగారం, ఇతర ఆస్తులు గుర్తించారు. దగదర్తి మండల కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.